హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు బ్లౌజెస్కి పైపింగ్ అంటే ఇన్విజిబుల్ పైపింగ్ అంటారండి. దీన్ని లోపల నుండి కనిపించకుండా ఎలా వేస్తారో మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇలా పైపింగ్ కోసం అయితే క్లాత్ తీసుకున్నానండి. ఇంకా నెక్ పీసెస్ ఎలా అయితే క్రాస్గా కట్ చేస్తామో అలా కట్ చేసుకొని నేను వీటిని ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. నెక్ పీస్లు ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అలా నేను పైపింగ్ కోసం పైపింగ్ క్లాత్ ఒకటి తీసుకున్నానండి, లైట్ గోల్డ్ కలర్. దాన్ని నేను ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏ క్లాత్తో అయినా పైపింగ్ వేసుకోవచ్చండి, కాకపోతే ఆపోజిట్ క్లాత్తో వేస్తాం కాబట్టి నేనైతే ఇలా కొంచెం సారీకి మ్యాచ్ అయ్యే క్లాత్తో పైపింగ్ వేస్తున్నా. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. నేను ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను. దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా, అంటే పైపింగ్ థ్రెడ్ ఎడ్జు, ఆ ఎడ్జ్కి మనం కుట్టు వేసుకోవాలండి. పైపింగ్ థ్రెడ్ని క్లాత్ మధ్యలో ఫోల్డ్ చేసి ఆ ఎడ్జ్ వైపుకి కుట్టు వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ అనేది ఇటు జారి రాకుండా థ్రెడ్ని అటువైపే ఆపి ఉంచేలాగా మనం కుట్టు వేసుకోవాలండి. ఇలా కనిపిస్తుంది కదా, నేను పైపింగ్ థ్రెడ్ వైపుకి దగ్గరకని నేను కుట్టు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవాలి. ఇలా టోటల్గా నేను ఫినిష్ చేసుకున్నాను కుట్టు వేసుకొని. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ మనము అంటే పైపింగ్ క్లాత్ థ్రెడ్ రెడీ చేసుకున్నాం కదా, ఇంకా బ్యాక్ పార్ట్ నేను బ్లౌజ్ బ్యాక్ నెక్ తీసుకున్నాను. ఇలా పిన్స్ పెట్టుకున్నా, అంటే మెయిన్ క్లాత్ స్ట్రైట్గా వేసుకొని దానిపైన నేను లైనింగ్ వేసుకున్నానండి. ఇది ఉల్టా ఇస్తాం మనం లోపలికి, ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు కాబట్టి. ఇంకా లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పైపింగ్ క్లాత్ వచ్చేస్తుంది మనకి. ఇలా చూడండి, రెండిటి మధ్యలో ఇలా పెట్టుకోవాలి. అంటే మనము పైపింగ్ థ్రెడ్ ఉన్నది లోపల వైపు పెట్టుకోవాలి. ఇటు మనము ఫోల్డ్ చేసి ఓపెన్ పెట్టాం కదా, ఓపెన్ పెట్టింది అవతల వైపుకి వచ్చేలాగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా నేను లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పెట్టాను. లైనింగ్ స్ట్రైట్గా వేసాను, నేను రివర్స్గా వేయలేదండి. స్ట్రైట్గా వేసి దానిపైన లైనింగ్ వేసి మధ్యలో నేను ఇలా పైపింగ్ క్లాత్ పెట్టుకొని వేసుకుంటున్నాను. ఈ క్లాత్ పెట్టేటప్పుడు థ్రెడ్ ఉన్న వైపు లోపల సైడ్ పెట్టుకొని, ఇంకా కుట్టు వేసే సైడు ఓపెన్ ఉన్న సైడ్ పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకొని మెల్లగా వేసుకోవాలండి. ఈ పిన్స్ కూడా కంపల్సరీ అని కాదు, కానీ ఇది కొంచెం మనకి బ్యాక్ డిజైన్ వేసాం అంటే షేప్ వేసాం కాబట్టి అది అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి నేను ఇలా పిన్స్ పెట్టుకొని నెమ్మదిగా వేసుకుంటున్నానండి. ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి, కాకపోతే మనకి కుట్టు వేయడం సరిగ్గా రావాలి. ఇంకా అటు ఇటు పోకుండా చాలా నీట్గా వేయగలిగితే సరిపోతుందండి. ఇలా నేను బ్యాక్ పార్ట్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకున్నాను. ఇలా పైపింగ్ కుట్టు వేసాను కదా. ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ని కట్ చేసుకోవాలి. మనం నార్మల్గా లైనింగు మెయిన్ క్లాత్ ఎలా అయితే ఉల్టాయించినప్పుడు కుట్టు వేసుకొని నెక్ కట్ చేసుకుంటాం కదా, అలాగే సేమ్ అలాగే కట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవాలండి. మనము నెక్ పీసెస్ వేసినా కూడా టక్స్ పెట్టుకోవడం కంపల్సరీ. అలాగే పైపింగ్ వేసినా కూడా టక్స్ అనేవి నెక్కి కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇలా నేను టక్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా టోటల్గా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు పైపింగ్ మధ్యలో వచ్చేసింది మనకి, చూడండి ఇలా మధ్యలో పైపింగ్ వచ్చింది. ఇంకా లైనింగ్ని లోపల వైపుకు వెళ్ళేలాగా ఇలా మనము కుట్టు వేసుకోవాలి స్ట్రైట్ సైడ్ నుంచి. అంటే మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ పైన ఇలా కుట్టు వేసుకోవాలండి. చాలా చాలా ఈజీ అండి ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవడం. ఇలా మనం ఎలాంటి డిజైన్కైనా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మనం నార్మల్గా పైపింగ్ వేసి కొంతమంది దానికి హెమ్మింగ్ చేస్తారు, ఇంకా కొంతమంది ఏమో కుట్టు వేస్తారు. దానికన్నా ఇది బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేయడం ఫినిష్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ పార్ట్ ఇలా ఈజీగా వేసుకోవచ్చు, ఫ్రంట్ కూడా ఇలాగే వేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా సేమ్ అండి. నచ్చిందా అండి? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.